హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఆన్కాలజీ డాక్టర్ క్రాంతి కుమార్ సార్తో ఉన్నాము. ఈరోజు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి సంబంధించిన విషయాల గురించి, వాటి నివారణ గురించి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఒకవేళ క్యాన్సర్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ క్రాంతి. నేను కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ని. నేను నా ఎంసీహెచ్ ట్రైనింగ్ని టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబైలో చేశాను. ప్రస్తుతం నేను కాంటినెంటల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ అని చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు ఎర్లీ స్టేజ్ని మనం ఎలా గుర్తించాలి సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎర్లీ స్టేజ్ అన్నప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి మెయిన్గా ఏవైనా అల్సర్స్ లాగా ఉండి, పుండులాగా ఉండి వచ్చిపోయే వాటికి ఎప్పుడు భయపడాల్సిన పని లేదమ్మా. కానీ ఏదైనా 3 వారాలకు మించి ఉంది అంటే దాన్ని ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఆ పుండు కాస్త పెరిగిపోయి బయటకి చర్మానికి తగిలి లేదా దవడ ఎముకకి రీచ్ అయ్యేదాకా ఇదేమీ లేదు అని నెగ్లెక్ట్ చేస్తే అది ఖచ్చితంగా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టే. ఏదైనా పుండు కానీ గాయం కానీ ఒక 3 వారాలకు మించి ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించడమే ఉత్తమమైనది. నోటి క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అలవాట్లు ఏమైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా అలవాట్లు అంటే ఇవే సిగరెట్, తంబాకు, గుట్కా ఇట్లాంటి అలవాట్లు ఏమున్నా ఇమ్మీడియట్గా స్టాప్ చేయాలి. నెక్స్ట్, ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు అయ్యి ఉంటే ఖచ్చితంగా మీ స్పెషలిస్ట్ డాక్టర్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ కానీ ఎవరిదైనా ఓరల్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి స్క్రీనింగ్, అంటే స్పెసిఫిక్ టెస్ట్లు అంటే ఏముండవమ్మా, సెల్ఫ్ ఎగ్జామినేషన్. మార్నింగ్ టైంలో వాళ్ళకి ఖచ్చితంగా అలవాట్లు ఉంటుంది బ్రష్ చేసుకోవడం, నైట్ బ్రష్ చేసుకోవడం. సో ఆ టైంలో వాళ్ళు ఏమన్నా అబ్నార్మల్ తెల్లటి మచ్చలు కానీ, ఎర్రటి మచ్చలు కానీ, ఏదైనా అల్సర్స్, పుండ్లు తగ్గట్లేదు అట్లా ఉండిపోతున్నాయి పర్సిస్టెంట్గా అంటే డాక్టర్ గారిని సంప్రదించడము. లేదంటే ఎవ్రీ 6 months to 1 year ఒక్కసారి ఎగ్జామినేషన్, జస్ట్ డాక్టర్ గారిని కలిసి ఓరల్ ఎగ్జామినేషన్, స్క్రీనింగ్ లాగా చేయించుకుంటే బెస్ట్. ఇవన్నీ ఎవరు అలవాట్లు ఉన్న వాళ్ళు చేసుకోవడము మంచిది. అలవాట్లు లేకపోయినా కూడా ఒక కాన్షియస్నెస్, అంటే వాళ్ళ సెల్ఫ్ మీద ఏం జరుగుతుంది అనే విషయం గుర్తించగలిగితే అన్నిటికంటే అది బెస్ట్ ప్రివెన్షన్ మెథడ్. నోటి క్యాన్సర్ ఎవరికి ఎక్కువగా వస్తుంది సార్? మనకి స్టాటిస్టిక్స్ వైజ్ చూసినట్టయితే ఈ భారతదేశంలో అలా చూసినట్టయితే యూజువల్గా మేల్ అంటే మగవాళ్ళలో క్యాన్సర్ సంబంధించి, ఈ నోటికి సంబంధించి క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయి కంపేర్డ్ టు ఫీమేల్. అన్ఫార్చునేట్లీ స్టాటిస్టిక్స్ వైజ్ చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే ఈ నోటికి సంబంధించిన క్యాన్సరే. ఏజ్ తో సంబంధం ఉంటుందా సార్? అలవాట్లతో మెయిన్ గా సంబంధం ఉంటుంది. ఏజ్ అంటే చిన్నపిల్లల్లో యూజువల్లీ మనం ఇది నోటికి సంబంధించిన క్యాన్సర్స్ చూడము. అంటే యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఈ క్యాన్సర్ రిస్క్ అనేది అలవాట్లు ఉన్న వాళ్ళలో పెరుగుతూ వస్తుంది. నోటి క్యాన్సర్ అనేది జెనెటిక్ సంబంధించి మరియు ఫ్యామిలీ రిలేటెడ్ లో ఎవరికైనా ఉంటే ఫ్యామిలీ హిస్టరీ ద్వారా ఇలాంటివి కంటిన్యూగా వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఇదేంటంటే అమ్మా, మనకి చక్కటి ప్రశ్న. యూజువల్లీ రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్స్ కానీ, కోలన్కి సంబంధించిన క్యాన్సర్స్ మనం కొన్నిసార్లు అనుకుంటాం అంటే ఇది ఇన్హెరిటెన్స్ ఉండొచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి హ్యాబిట్స్ వల్ల వచ్చే క్యాన్సర్ తప్పితే, అంటే జెనెటికల్గా వీళ్ళకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్లో వాళ్ళకి వస్తుంది అని మాత్రం కాదు. దే ఆర్ మేబీ కొంచెం జెనెటికల్ రిస్క్ ప్రిడిస్పోజిషన్ ఉంటుందేమో కానీ ఖచ్చితంగా ఇది అలవాట్లకు సంబంధించిన క్యాన్సరే. నోటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకొని వాటికి తగ్గిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుందా సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. యూజువల్లీ ఇందాక నుంచి మనం చెప్తున్నట్టు స్టేజ్ వైజ్ ఉంటుంది. అంటే ఈ క్యాన్సర్కి లక్షణాలు, అంటే మనం మామూలుగా క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. ఏదైనా సరే ట్రీట్మెంట్ రిలేటెడ్ మనం చేయించుకున్నాక మళ్ళీ తిరిగి వచ్చేదాన్ని రికరెన్స్ అంటాం. సో ఎర్లీ స్టేజెస్లో స్టేజ్ 1, స్టేజ్ 2లో రికరెన్స్ ఛాన్సెస్ తక్కువ కంపేర్డ్ టు స్టేజ్ 3, స్టేజ్ 4. అందుకని 3వ స్టేజ్లో కానీ 4వ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మనం రేడియేషన్ కానీ అవసరమైతే కీమోథెరపీ కూడా ఇస్తుంటాం. అందుకు ఆ క్యాన్సర్ రాకుండా ఉండడానికి, ప్రివెంట్ చేయడానికి తగ్గిస్తూ ఉంటాం. సో మొదటి స్టేజ్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ చాలా చాలా తక్కువ కంపేర్డ్ టు అడ్వాన్స్ స్టేజెస్. సార్, ఇప్పుడు నోటి క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ అనేది మళ్ళీ ఇతర భాగాలకు ఏమైనా స్ప్రెడ్ అవుతుందా సార్? యూజువల్గా అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్నప్పుడు వేరే శరీరంలో భాగాలకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే 4వ స్టేజ్లో క్యాన్సర్ జబ్బు, అందులోనూ మళ్ళీ ABCN స్టేజెస్ ఉంటాయి. అంటే మెడలోకి లింఫ్ నోడ్స్ రూపంలో స్ప్రెడ్ అయిన జబ్బు అది ఖచ్చితంగా వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అంటే యూజువల్లీ లంగ్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గుట్కా వాడే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే లక్షణాలను ఎలా గుర్తిస్తాం సార్? మామూలుగా అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరికైనా అలవాట్లు ఉన్నా, అలవాట్లు లేకపోయినా మనకి యూజువల్లీ నోట్లో పుండ్లు రావడము, లేదా మెడలో లింఫ్ నోడ్స్ అంటాం గడ్డల్లాగా అవి పర్సిస్టెంట్గా ఉండడము, ఏదైనా పళ్ళ భాగంలో మధ్యలో లూజ్ అయిపోయి ఆ ఎముకలో అట్లా పుండ్లు రావడము. సో దట్ అది ఫస్ట్ ఏం చేస్తారంటే పళ్ళు లూజ్ అయ్యాయని చెప్పి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు.
అంటే ఆ లక్షణాలన్నీ వాళ్ళకొకటి ఉంటాయి. ప్లస్ నోరు తెరుచుకోకపోవడం అవుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అలవాట్లు ఉన్న వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ గురించి చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. Please like, share and subscribe Shravana Health Tips. Thank you.